రావటం లేదు. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఉంది. ఆహ్, అయినా గాని దేవుడు ఈ పరిస్థితుల నడుమ మనల్ని ఎంతగానో కాచి, కాపాడి తన యొక్క విస్తారమైన కృపను మన మధ్య చూపించాడు. డార్మిటరీస్‌లో మన వాళ్ళందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది. దాదాపుగా 90-95% మంది కోవిడ్ బారిన పడ్డారు. 90-95% మంది. దాదాపుగా మనకు తెలిసిన మన సర్కిల్‌లో ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ కూడా దేవుని కృప చేత రికవర్ అయిపోయారు. గొప్ప విషయం ఏంటంటే అందులో మేబీ ఇద్దరు ముగ్గురికి మాత్రమే మనకి సింప్టమ్స్ వచ్చి హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. మిగతా వారందరూ కూడా చాలా చక్కగా రికవర్ అవ్వటం. దేవుడు ఎంతో, ఎంతో, ఎంతో కృపను చూపించాడు. విస్తారమైన తన కృపను చూపించాడు. ఎంతో డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పబడుతున్న దేశాలలో పిట్టల్లాగా రాలిపోతున్నారు. మీకు తెలిసే ఉంటుందనుకుంటున్నా. ఈ రోజుకి కూడా మీరు న్యూస్ పేపర్‌లో చదువుతా ఉండొచ్చు. అమెరికా దేశంలో రోజుకి దాదాపుగా 3,000 మంది పైగా చనిపోతున్నారు కేవలం కోవిడ్ గురించి ఈ రోజుకి కూడా. ఎప్పుడో జరిగిపోయింది పోయిన సంవత్సరం అని అనుకుంటున్నారేమో మీరు. ఈ రోజు కూడా దాదాపుగా 3,100 మంది చనిపోయారు కోవిడ్‌తో. అంటే సేమ్ అదే వైరస్‌తో. కానీ ఇక్కడ మీరు డార్మిటరీలో 3,00,000 మంది దాకా ఇన్ఫెక్ట్ అయినప్పటికీ 3-4 లక్షల మంది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చాలా భద్రపరిచి, ఎంతో జాగ్రత్తగా అంటే ఆహ్, నా సొత్తు అన్నట్లుగా, ఈళ్ళు నా వారు అన్నట్లుగా దేవుడు మన పక్షాన స్టాండ్ తీసుకున్నట్లుగా నాకనిపిస్తుంది. మన పక్షాన దేవుడు వ్యాజ్యెమాడతానని అన్నాడు కదా! వ్యాజ్యెమాడుతూ, నిలబడుతూ వీరు నా ప్రజలు, వీరితో నేనున్నాను, వీరినెవరు తాకగలరు అన్నట్లుగా దేవుడు ఎంతో చక్కగా కాచి కాపాడాడు. అందుని బట్టి ఆయన్ని స్తుతిద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం నుంచి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. గత కొన్ని నెలలుగా నేను ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటున్నా నేను. చాలా నెలలయిపోయింది. అది ఆహ్, అవ్వట్లేదనమాట. ఇంకా 19వ అధ్యాయంలోనే ఉన్నాను. దేవుడు ఒక్కొక్క వచనం దగ్గరే చాలా సేపు ఆపేస్తున్నాడు. అలా నెమ్మదిగా జరుగుతా ఉంటుంది. పోయిన వారం కొంచెం నిరుత్సాహంగా ఉన్నా నేను. మార్నింగు ఆహ్, నా యొక్క బైబిల్ స్టడీ సమయంలో దేవుడు ప్రేరేపించాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదువుకోమని. 43వ అధ్యాయం ద్వారా దేవుడు ఆ రోజు నన్నెంతగానో బలపరిచాడు. అదే విషయాన్ని పోయిన వారం పాస్టర్ గారి ద్వారా ధృవపరిచాడు. అందుకనే మీకు ఆ విషయాలు కొంచెం పంచుకోవాలని ఈరోజు నేను ఆశపడతా ఉన్నాను. ఎంతగానో నన్ను దేవుడు బలపరిచిన మాటలు మీకు గూడా ఈ పరిస్థితుల్లో ధైర్యాన్నిస్తదని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థనతో ముందుకు వస్తా ఉన్నాను. చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా! హల్లెలూయా! ఏమనంటున్నాడో చూడండి. ఇందులో చాలా విషయాలున్నాయి. ఈ ఒక్క మొదటి వచనంలోనే ఎన్నో విషయాలున్నాయి. మొట్టమొదటిగా యాకోబును సృజించిన దేవుడు మన ప్రభువే. యాకోబు అంటే మీకు తెలుసనుకుంటున్నా నేను. అబ్రాహాముకి ఇస్సాకున్నాడు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులున్నారు. యాకోబు, ఏశావు అని. యాకోబును ఉద్దేశించి దేవుడేమంటున్నాడంటే, నిన్ను సృష్టించిన వాడను నేనే అని చెప్తున్నాడు. తరువాత అదే వ్యక్తిని ఇంకొక పేరుతో పిలుస్తూ, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడిని కూడా నేనే. ఎందుకంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను.
నువ్వు చాలా భయపడతా ఉన్నావు. కష్టాలొచ్చినాయని భయపడతా ఉన్నావు. కానీ భయపడొద్దు. ఎందుకంటే నీ పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నీవు నా ప్రాపర్టీ, నీవు నా సొత్తు, నీవు నా ఆస్తి అని చెప్పి దేవుడు అక్కడ ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తున్నాడు. నూతన నిబంధనలో మనం కూడా ఇశ్రాయేలు లాంటి వాళ్ళమే. మనం కూడా ఒకప్పుడు యాకోబు లాంటి వాళ్ళమే. యాకోబు అంటే మీకు తెలుసు. యాకోబు అంటే మోసగాడు. ప్రతి విషయంలో కూడా ట్రిక్స్ ప్లే చేస్తా ఉంటాడనమాట. బాగా ట్రిక్స్టర్ అంటారు యాకోబుని. చాలా సొంత తెలివితేటలు, ఈ యొక్క లోక జ్ఞానం అంటారు చూడండి. ఈ లోకంలో ఉన్న తెలివితేటలు మనోడి దగ్గర చాలా ఉన్నాయి. చాలా స్మార్ట్‌గా వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మొదటి కుమారుడికి ఎక్కువ ఆస్తి ఇవ్వాలి. డబుల్ ఆస్తి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్నగారి దగ్గర 3,00,00,000 ఉన్నాయనుకోండి. ఊరికే చెప్తున్నాను మీకు. 3,00,00,000లో 2,00,00,000 పెద్దోడికి ఇస్తాడు. 1,00,00,000 మాత్రమే చిన్నోడికి ఇస్తాడు. చిన్నోడికి అది కూడా తర్వాత ఎప్పుడో ఇస్తారనమాట. అంటే పెద్దవాడికి జ్యేష్ఠుడికి ఎక్కువ భాగం ఇస్తారు. అది సంస్కృతి ఆ సమయంలో. ఈ యొక్క ఈడేం చిన్నవాడు. ఒక 2, 3 సెకండ్‌లో మరి ఒక 5 నిమిషాలు లేట్‌గా వచ్చాడు. కవల పిల్లలైనప్పటికీ 5 నిమిషాలు లేట్ అయినా చిన్నోడి కిందే లెక్క కదా! సో, అప్పటికి ట్రై చేశాడు ముందు పుట్టాలని జెప్పి. కానీ సాధ్యం అవ్వలేదు. ఏశావు ముందుగా జన్మించాడు. అతను జ్యేష్ఠత్వ హక్కును సంపాదించుకున్నాడు. కానీ యాకోబు మోసం జేసి వాళ్ళ అన్నయ్య బాగా ఆకలిగా ఉన్నప్పుడు జస్ట్ కొంచెం కూరబెట్టి కొట్టేసాడంతే. ఎక్కువ ఖర్చు పెట్టలా. మంచి కూర ఒకటి తయారు జేసి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం బెట్టి వాళ్ళ అన్నయ్యకి జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేసాడు. అంటే రూ. 10తో కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసాడు. ఆ తర్వాత గూడా మీకు తెలుసనుకుంటున్నాను. లాబాను దగ్గరికెళ్ళి వాళ్ళ యొక్క లాబాను కూతుర్లను సంపాదించుకుంటానికి కూడా, ఆస్తిని సంపాదించుకుంటానికి గూడా ఎన్నో ట్రిక్కులు ప్లే చేసిన వ్యక్తి యాకోబు. యాకోబు భౌతిక సంబంధమైన వ్యక్తి. అంటే మామూలుగా శరీరంగా ఉన్న వ్యక్తి. మనం గూడా మొట్టమొదటిగా శరీర రూపంలోనే పుట్టాం. అప్పుడు శరీర రూపంలోనే పుట్టాం. మనం అందరం గూడా తల్లి గర్భంలో శరీర రూపులుగానే పుట్టాం. మొట్టమొదటిగా మనము శరీర సంబంధులుగా ఉన్నాము. ఆ శరీర సంబంధులుగా ఉన్న వ్యక్తిని గూడా సృష్టించిన వాడను నేనే అని అంటున్నాడు ప్రభువు. అంటే ప్రభువుకి తెలుసనమాట. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. మనము నమ్ముకోకముందు ఈ యొక్క ప్రభువుని నమ్ముకోకముందు కూడా ఆ వ్యక్తిని సృష్టించిన వ్యక్తిని కూడా నేనే అంటున్నాడు దేవుడు. యాకోబు, నువ్వు మోసగాడిగా ఉన్నావు గదా! అప్పుడు గూడా నిన్ను సృష్టించిన వాడను నేనే. తరువాత నిన్ను నిర్మించా నేను. నిన్ను నూతనమైన ఇశ్రాయేలుగా, ఒక నూతనమైన వ్యక్తిగా, అప్పటి వరకు నీ యొక్క సొంత తెలివితేటలతో నువ్వు ఆధారపడుతూ బ్రతుకుతా ఉన్న నిన్ను దేవుని యొక్క కుమారునిగా, ఇశ్రాయేలు అంటే ప్రిన్స్ అని అర్థం. దేవుని యొక్క కుమారుడు అని అర్థం. దేవుని యొక్క కుమారునిగా, నా యొక్క కుమారునిగా మార్చుకున్నది కూడా, నిన్ను నిర్మించింది గూడా నేనే. మనకెలా చెప్పుకోవచ్చంటే, మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించక ముందు శరీర రీతిగా నడుచుకున్నాము. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని, ఆయన యొక్క సొత్తుగా, ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క సహోదరులుగా, దేవునికి కుమారులుగా పరిచయం చేస్తూ, క్రీస్తు యేసు రక్త సంబంధులుగా మనల్ని దేవుడు మార్చుకున్నాడు. మనల్ని విమోచించింది కూడా మన ప్రభువే. మీకు మొత్తం మీ యొక్క చరిత్ర అంతా గూడా నాకు తెలుసు అని అంటున్నాడు. మీరు కొత్తగా ఏమి నాకు చెప్పక్కర్లేదు. మీ చరిత్ర అంతా నాకు తెలుసు. మీరు శరీరంగా పుట్టినప్పుడు తెలుసు. నేను మిమ్మల్ని నిర్మించిన వాడిని కూడా నేనే. మిమ్మల్ని మార్చుకున్నది కూడా నేనే. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకయ్యా! ఎందుకు భయపడుతున్నావు? అంటే మీ యొక్క ఆది, అంతం, నీ పుట్టుక మొదలు మొత్తం నీ స్టోరీ అంతా కూడా నాకు తెలియకుండా జరగటం లేదు. నా ద్వారానే జరుగుతా ఉంది. నేను కంట్రోల్‌లోనే ఉన్నాను. నేనే నిన్ను విమోచించాను. నేనే నిన్ను సృష్టించాను. నేనే నిన్ను తయారు చేసుకున్నాను. నువ్వు పడిపోయినప్పుడు నేనే నిన్ను విమోచించుకున్నాను. భయపడవద్దు. నీ పేరు నాకు తెలుసు. నువ్వు యాకోబుగా ఉన్నప్పుడు నీ పేరు యాకోబు మోసగాడు అన్న విషయం నాకు తెలుసు. అప్పుడు యాకోబు అనే పిలిచా నిన్ను. తరువాత నా యొక్క కుమారునిగా చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు అని పిలిచాను. నీకు పేరు పెట్టిన వాడును,
ఆ పేరు పెట్టి పిలిచిన వాడును నేనే, నీవు నా సొత్తు, నీవు నా ప్రాపర్టీ అని అంటున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. నీవు నా సొత్తు, నా ఆస్తి అని అంటున్నాడు. మీకేదన్నా ఆస్తి ఉందనుకోండి, ఆస్తి మీద వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి హక్కు నాది అని చెప్పి అటువైపు చూసారనుకోండి, ఊరుకుంటారా? ఎస్పెషల్లీ మీరు చాలా బలవంతులు అనుకోండి. ఒకవేళ మీరు ఈ దేశపు ప్రధానమంత్రి అనుకోండి. మీకొక ఆస్తి ఉంది. ఆ ఆస్తి మీద వేరే వాళ్ళు ఎవరన్నా కన్నేసారనుకోండి. ఇక్కడున్న ప్రధానమంత్రి గారు ఆయన లీసియా నాంగ్ ఉన్నాడు గదా! ఆయన యొక్క ఆస్తి మీద వేరే వాళ్ళు ఎవరన్నా కన్నేసి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు కదా! ఎందుకు? ప్రధానమంత్రి చాలా పవర్‌ఫుల్లు. అసలెవరు ఆయన మీద అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు. ఒకవేళ ఎవరన్నా కన్నెత్తి చూసినా, ప్రయత్నించినా గాని అసాధ్యం. అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రధానమంత్రి గారు చెప్పేది ఈ మాట ఎవరు చెప్తున్నారు? సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, విమోచకుడైన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, "నీవు నా ఆస్తి ఎందుకు నువ్వు భయపడతావు? నా ఆస్తి మీద వేరే వాళ్ళెవరు కూడా కన్నెత్తి చూడటానికి వీల్లేదు. మిమ్మల్ని అపాయం పాలు చేసేవాళ్ళు, మీకు ఆపద తీసుకొని వచ్చేవాళ్ళు నాకు తెలియకుండా ఎవరు లేరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు నా సొత్తు." హల్లెలూయా! హల్లెలూయా! ఇది ఈ యొక్క ఈవెంట్ అనేది చాలా సార్లు బైబిల్ గ్రంథంలో పదే పదే వస్తా ఉంటుంది. ఎందుకంటే దేవుడు సృష్టిస్తాడు. సృష్టించినప్పుడు చక్కటి సృష్టిని దేవుడు చేస్తాడు. ఆ తర్వాత అపవాది ప్రవేశించి దానిని పాడు చేస్తాడు. ఆ తర్వాత మరలా దేవుడు దానికి వెల ఇచ్చి కొనుక్కొని విమోచిస్తాడు. మీకు ఆదాము విషయంలో గూడా మీరు చూస్తుంటారు గదా! ఆదాముకి దేవుడు చక్కగా ఆదాము, అవ్వలను సృష్టించి ఏదెను వనాన్ని సృష్టించి వాళ్ళకి అప్పగించాడు. ఎంత చక్కటి పరలోకం లాంటి ప్రదేశం అది. దేవునితో సంభాషిస్తూ, దేవునితో నడిచే ఆ యొక్క ప్రదేశంలో సాతాను ప్రవేశించటం, సాతాను మాట వినటం, తర్వాత వాళ్ళు పడిపోవటం, అక్కడి నుంచి చాలా వెళ్ళగొట్టబడటం, తర్వాత మరలా ప్రభువు వారిని తన సొత్తుగా చేసుకుంటాం. అలాగే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, "ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను" అని ఉంటుంది. దేవుడు సృష్టించినప్పుడు అద్భుతంగా సృష్టించాడు భూమిని, ఆకాశమును. కానీ ఆ భూమి ఆకాశాలు గూడా పాడైపోయినాయంట. పాడైపోతే ఏం చేశాడు మరలా దేవుడు వదిలిపెట్టలా. రెండో వచనం నుంచి చూస్తా ఉంటే, దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ చేత ఒక్కొక్క కార్యం చేసుకుంటా వచ్చాడు. రూపు యొక్క రూపురేఖలు మారిపోయినాయి. ఒక దిశ, గమ్యం లేకోకుండా ఎలాంటి ఆహ్, షేప్ లేకోకుండా షేప్‌లెస్‌గా ఉంది అని ఉంటుందన్నమాట. మీకు ఆదికాండం మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే భూమి నిరాకారముగా ఉన్నది అని అంటాడు. భూమి నిరాకారముగాను, శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మియుండెను. దేవుడు సృష్టించినప్పుడు ఇలా ఉంటదండి అసలు? దేవుడు ఇలాంటివి సృష్టిస్తాడా? ఛాన్సే లేదు. నిరాకారంగా ఎందుకు సృష్టిస్తాడు? సృష్టించినప్పుడు అద్భుతంగానే సృష్టించాడు. దానిని పాడు చేసేసుకున్నారు. పాడు చేసుకున్న తర్వాత కూడా దేవుడు వదిలిపెట్టలేదు. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉందని వదిలిపెట్టుకోకుండా మీరు మూడో వచనం నుంచి చూస్తే దేవుడు మరలా నిర్మించటం మొదలు పెడతా ఉంటాడు. భూమిని శుద్ధి చేస్తూ మరలా నిర్మిస్తా వచ్చాడు. ఇక్కడ యాకోబును కూడా ఆ యొక్క శిశువుగా పుట్టినప్పుడు యాకోబులో ఇయన్నీ ట్రిక్స్ అన్నీ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో మంది మిలిటెంట్స్‌ని చూస్తా ఉంటారు గదా! టెర్రరిస్టులు చూస్తా ఉంటారు గదా! ఆ టెర్రరిస్ట్ పుట్టినప్పుడు టెర్రరిస్ట్‌గా పుడతాడండి? పుట్టడు గదా! వాడు పుట్టిన శిశువు అందరి శిశువుల్లాగానే, అందరి చిన్న పిల్లల్లాగానే ఎంతో, ఎంతో ముద్దొస్తూ, ఎంతో చక్కగా ఉంటాడు. కానీ కాలక్రమేణా వాడు టెర్రరిస్ట్‌గా మారాడు. అలాగే యాకోబును పుట్టించినప్పుడు ఆ యొక్క బాలుడిగా ఉన్న యాకోబులో ఇవన్నీ లేవు. కానీ తర్వాత యాకోబు పాడైపోవటం, కానీ యాకోబు పాడైపోయిన యాకోబుని దేవుడు వదిలిపెట్టకుండా మరలా ఇశ్రాయేలుగా చేసుకుంటాం. అలాగే మనం కూడా దేవుడు పుట్టించినప్పుడు మనము చాలా చక్కగా దేవుడు నిర్మిస్తాడు. మనము శరీర రూపిగా పుట్టినప్పుడు చాలా చక్కటి రూపం. మీరు శిశువులను చూసినప్పుడు, లేకపోతే చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళలో ఏమైనా పాపం ఉంటదా? పాపపు ఆలోచనలుంటాయా? చాలా
చక్కగా ఉంటారు కదా! చిన్న పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముద్దొస్తారు. చాలా అమాయకంగా ఉంటారు. వాళ్ళు దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డల్లాగానే ఉంటారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమని అంటాడంటే, మీరు మారి ఈ చిన్న బిడ్డల వలె అయితే తప్పించి మీరు పరలోకంలో చేరటానికి సాధ్యం కాదు అని చెప్పి వారిని ఉదాహరణగా చెప్తాడు. అంటే చిన్న పిల్లలు పరలోకంలో ఉంటారు అని. వాళ్ళు పరలోకానికి వారసులనే అర్థం. ఎందుకంటే వాళ్ళలో ఎలాంటి పాపము ఉండదు. పాపపు ఆలోచనలేమి ఉండవు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. వీడు చెడిపోయాడు, పాడైపోయాడు, వీడి దారిన వీడిని వదిలేద్దాం అని చెప్పి దేవుడు యాకోబుని వదిలిపెట్టలా. వీడు నా మాట వింటలేదు, వీడు కుళ్ళిపోయాడు, పాపం చేస్తున్నాడు, మోసగాడిగా ఉన్నాడని చెప్పి దేవుడు వదిలిపెట్టలేదు. కానీ తన యొక్క ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలుగా దేవుడు నిర్మించుకున్నాడు. అలాగే పాపములతోనూ, అపరాధముతోనూ చచ్చిన బ్రతుకులో మనం ఉన్నప్పుడు, చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఈడు పాడైపోయాడులే, చెడిపోయాడు, ఈడి జోలు నాకెందుకని చెప్పి ప్రభువు మనల్ని వదిలిపెట్టలేదండి. మనల్ని వెతుక్కుంటూ వచ్చి తన రక్తం ఇచ్చి క్రయధనంగా తన రక్తాన్ని విలువను చెల్లించి తన యొక్క సొత్తుగా దేవుడు చేసుకున్నాడు. మనల్ని మనం అమ్మి వేసుకున్నప్పుడు దేవుడు మరలా ఆ యొక్క మూల్యాన్ని చెల్లించి వీళ్ళు నా ఆస్తి, వీళ్ళు నా సొత్తు అని చెప్పి మరలా క్లెయిమ్ చేసుకున్నాడు. రీక్లెయిమ్డ్ అంటారన్నమాట. ఇక్కడ చూస్తారు కదా మీరు. ఇక్కడ సింగపూర్‌లో ల్యాండ్ రీక్లెయిమ్ చేస్తా ఉంటారు. అంటే సముద్రంలో మట్టి పోసి ల్యాండ్ సంపాదిస్తా ఉంటారు. అలాగే ఒకవేళ మీరు చాలామంది మీ సీక్రెట్లు కూడా చెప్పేస్తా ఉన్నాను. మీరు బంగారాలవి తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చుకుంటా ఉంటారు గదా! ఇక్కడ. రూపాయి వడ్డీలకి, రూ. 2 వడ్డీలకి. ఆ డబ్బులు ఆ యొక్క బంగారాన్ని అలా వదిలేసి ఎళ్ళిపోతారా? లేకపోతే మరలా క్లెయిమ్ జేసుకుంటారా? మరలా పే జేసి మీ బంగారాన్ని మీరు తీసుకొని వెళ్తారు. అలాగే ప్రభువు కూడా మనం అమ్మి వేసుకున్నప్పుడు తన రక్తం ఇచ్చి మరలా మనల్ని మనం క్లెయిమ్ చేసుకున్నాడు. మీరు నావారు అని చెప్పి దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆ రోజుకి, ఈ రోజుకి. అందుకే మనము భయపడవలసిన అవసరము లేదు. పేరు పెట్టి మిమ్మల్ని పిలిచాను. మీరు నా యొక్క సొత్తు అని చెప్పి ప్రభువు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. తర్వాత చూద్దాం. రెండో వచనానికి వెళ్దాం. నీవు జలముల లోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. ఇవి ఏదో మాటలు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో మనము దీనికి సంబంధించిన యొక్క చరిత్ర చదువుకుంటాం మనం. మీకు చరిత్ర అంతా చెప్పటానికి నాకు సమయం లేదు. చూపించటానికి కావాలంటే మీకు రెఫరెన్స్‌లు చెప్తాను చూసుకోవచ్చు. నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి సముద్రాన్ని ముక్కలుగా చేయటం ఏంటండి? ఆశ్చర్యం గదా! సముద్రాన్ని 2 పక్కలు చీల్చేసి ఆ మధ్యలో ఆరిన నేల మీద ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని దాదాపుగా 20 లక్షల మంది జనాంగాన్ని దేవుడు ఆరిన నేల మీద నడిపించాడు. సముద్రము వచ్చి వీళ్ళని కప్పివేయలేదు. జలములలో అగాధ జలములలో బడి వెళ్తున్నప్పుడు వారితో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ఆ యొక్క సముద్రంలో ప్రభువు ఉన్నాడు. చూడండి మేబీ ఒక్క వచనం చదువుతాను. 19వ వచనం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇక్కడ ప్రభువు తన దూతను పంపించి వారికి ముందుగా వెళ్ళాల్సినప్పుడు ముందుగా వెళ్తా ఉన్నాడు. వారిని ఆ యొక్క పరిస్థితి నుండి దాటించినప్పుడు ఫరో సైన్యము నుండి రక్షించటం కోసం వారి వెనక కావలిగా ఉన్నాడు దేవుడు. వారికను ఫరో సైన్యానికి మధ్యలో దేవుడు నిలబడి ఉన్నాడు. వారిని ముందుగా అగాధ జలంలో నడిపించడానికి ముందుకు తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఫరో సైన్యము వెనక తరుముకుంటూ వస్తే ఆ ఫరో సైన్యానికి ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు వారధిగా లేకపోతే అక్కడ మధ్యలో నిలబడి ఉన్నాడు. వీరు నా ప్రాపర్టీ, వీరు నా సొత్తు, వీరి మీద చెయ్యి వేయటానికి ఫరో నీకు అధికారం లేదు. ఈ భూమి మీద నువ్వు చక్రవర్తి అయితే అయ్యుండొచ్చు.
అప్పుడు తెలిసిన భూమికి చక్రవర్తిగా ఫరో ఉండేవాడు. ఆ యొక్క ఫరో చక్రవర్తికి నీకు ఎంత బలమున్నా నాకనవసరం. నా ప్రజల మీద నీ చెయ్యి పడటానికి వీలు లేదు. నేను నిలబడతాను వాళ్ళ మధ్యలో అని చెప్పి దేవుడు వారి తరపున యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీయుల తరపున దేవుడు ఆ రోజు యుద్ధం చేశాడు. ఫరో సైన్యం మొత్తాన్ని కూడా అదే ఎర్ర సముద్రంలో దేవుడు ముంచివేశాడు. హల్లెలూయా! అలాగే అదే మాట మనతో చెప్తున్నాడు. ఎవరంట మీరు? నీవు నేను ఎవరో తెలుసా? నా సొత్తు. ఆ రోజు ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఫరో సైన్యము తరుముకుంటా వస్తా ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా అయితే నిలబడ్డాడో, అదే విధంగా మన పక్షాన కూడా దేవుడు నిలబడతాడు, నిలబడుతూ ఉన్నాడు. మిమ్మల్ని తరుముకుంటా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని వెంబడిస్తా వస్తున్నట్టు మీకు అనిపిస్తా ఉండొచ్చు. కానీ ఆ సైన్యము మీ మీద చెయ్యి వేయటానికి వీలు లేదు. ఎందుకంటే మీరు దేవుని సొత్తు. ఎవరైనా చెయ్యి వేయటానికొస్తే ఏమంటాడో తెలుసా ప్రభువు? వీరు నా సొత్తు. వీరి మీద నువ్వు చెయ్యి వేయటానికి వీలు లేదు. వీరి మీద చెయ్యి వేయాలంటే ముందు నా మీద చెయ్యి వేయాలి అంటాడు ప్రభువు. జకర్యా గ్రంథంలో ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుపాపను ముట్టినట్టే అంటాడు. కనుపాపను ముట్టినట్టే, కనుగ్రుడ్డును ముట్టినట్టే. అంటే కొంచెం మనల్ని టచ్ చేస్తే, మన కాలుని టచ్ చేస్తే ఆయన కంటిలో గుచ్చుకున్నంతగా ఉంటుందంట. ఊహించుకోండి. ఎంత దేవుడు ఎంత అటెంటివ్‌గా ఎంతగా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్యాజువల్‌గా తీసుకోకూడదండి ఇవన్నీ కూడా. ఏదో చూస్తున్నాంలే, ఏదో నడుస్తుందిలే కాదు. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండబట్టే మనము సజీవులుగా ఉన్నాం. మీరు మీ పని పాటల్లో మీరు పరిస్థితుల్లో మీరు ఎన్నో ఎక్విప్‌మెంట్ యొక్క మెషినరీ యూజ్ చేస్తా ఉంటారు గదా! ఎంతో పరిస్థితుల గుండా వెళ్తా ఉంటారు. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తా ఉంటారు మీరు చేసే పని దగ్గర. మీ వర్క్ ప్లేస్‌లో. సేఫ్‌గా ఉన్నారు అనంటే మీ జాగ్రత్తలు గాదు. మీరు సేఫ్టీ అంతా ఫాలో అవుతున్నారు గాబట్టి మీరు చక్కగా ఉన్నారు. లేకపోతే నేను చక్కగా ఉన్నానని కాదండి. దేవుడు తన దూతను ఆ రోజు ఏ విధంగా అయితే ఫరో సైన్యానికి, ఇశ్రాయేలీయులకు మధ్యలో నిలవబెట్టాడో, మనకు కూడా దేవుడు తన దూతలను నిలవబెడతాడు. ప్రతిరోజు తన దేవదూతలను మనకి కావలిగా ఉంచుతున్న దాన్ని బట్టే మనము సజీవులుగా ఉంటున్నాం. కేవలం ఆయన కృప చొప్పున మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రతిరోజు గూడా ఫరో సైన్యం మనల్ని మృంగివేయాలని, మనల్ని ఓడించాలని, మనల్ని తగలబెట్టేసేయాలని చెప్పి మన మీద పోరాటం జేస్తానే ఉంటది. సాతాను సైన్యము, ఫరో సైన్యం మనల్ని వెంబడిస్తానే ఉంటది. ఆ రోజు దేవుడు ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఈ రోజు కూడా నిలబడతానే ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభువు మారని దేవుడు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాను నేను. నేను మారను, మార్పు చాలని దేవుడిని అని చెప్పి దేవుడు చెప్తాడు. ఆయన మారడు. మారటానికి నేను మనిషినా అంటాడు ఒక చోట. మీకులాగా ఊరికే మారిపోవటానికి నేను మనిషినా అని ఒకసారి ప్రశ్నిస్తా ఉంటాడు. మన ప్రభువు ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే నిలబడ్డాడో, అలాగే మన పక్షానికి కూడా దేవుడు నిలబడుతున్నాడు. అందుకనే మనం జలములలో బడి దాటినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను నీకు తోడయ్యుంటాను. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నదులు ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు ఆ యొక్క సీనాయి అరణ్యంలో అటు ఇటు, అటు ఇటు రౌండ్‌లేసి చివరికి కానాను ప్రాంతంలో చేరుకుంటారు. కానాను చేరటానికి మధ్యలో యొర్దాను నది ఉంటుంది. ఆ యొర్దాను ఎండాకాలంలో పిల్ల కాలువలాగా ఉంటది గానీ, ఈ యొక్క సరైన సమయంలో కోత సమయంలో విస్తరించి ప్రవహిస్తా ఉంటది. దాదాపుగా 1.5, 2 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తా ఉంటుంది. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలీయులతో అక్కడికి వచ్చాడు. అది ఆ సమయంలో యొర్దాను దాటటం అనేది అసాధ్యమైన పరిస్థితి. ఇంపాసిబుల్ అన్నమాట. అంటే పొర్లి పారుతున్న నదిని దాటటం అనేది మానవ రీత్యా అసాధ్యం. కానీ ప్రభువు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసేసాడు. ఆ విషయాలు మీరు చదువుకోవచ్చు. యెహోషువ గ్రంథంలో ఉంటుందండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి. నేను 13, 14 వచనాలు చదువుతున్నాను.
ఇంకా మిగతా వచనాలు కూడా మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్ధాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్ధానును దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎర్ర సముద్రమును దాటినప్పుడు ఏమైందంటే మోషే చెయ్యి వెత్తగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. 2 పాయలు అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ప్రయాణం ప్రారంభించారు. అంటే ఆరిన నేలలో నడవటం స్టార్ట్ చేశారు. కానీ కనాను దగ్గరికి వచ్చేపాటికి యొర్దాను దాటాల్సిన వచ్చినప్పుడు దేవుడు ఇంకొక అడుగు ముందుకు వేయమన్నాడు. ఎందుకంటే మన విశ్వాసంలో అక్కడే ఉండిపోకూడదు. అక్కడే ఐగుప్తు దాటి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండటం కరెక్ట్ కాదు కదా. మన విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. విశ్వాసమునకు ఒక స్టెప్ దేవుడు ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే నిబంధన మందసాన్ని మీరు భుజాన పెట్టుకొని యాజకులైన మీరు మాత్రం మీరెళ్ళి కాలు పెట్టాల్సిందే. అదేంటయ్యా కాలు పెడితే కొట్టుకుపోతాం కదా అని అనుకోవచ్చు కదా. దేవుడు ఏమని చెప్పాడు, మీరెళ్ళి కాలు పెట్టగానే యోర్దాను విస్తరించి ప్రవహిస్తున్న యోర్దాను అట్లా ఒక గోడలాగా నిలబడిపోతది. మీ కాలు నీళ్ళకి తాకగానే ప్రవాహం ఆగిపోతది అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆపిన తర్వాత ముందు ఆపయ్యా, ముందు ప్రవాహం ఆపిన తర్వాత నడుస్తాం. ఇంతకు ముందు నడిచాం కదా చక్కగా ఎర్ర సముద్రంలో. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు, తర్వాత నడవమన్నావు, అది బాగుంది కదా. ఇదేంటయ్యా నువ్వు కాళ్ళు పెట్టమన్నావు, పొరపాటున మునిగిపోతే, పొరపాటున కొట్టుకొని పోతే కదా. మనం ఒక్కొక్కసారి ఇలా ప్రశ్నలు చేస్తా ఉంటాం దేవుణ్ణి. మరొకసారి దేవుడు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయ్యా, నువ్వు కాలు బయట పెట్టు, నీ యొక్క పడవలో నుంచి నీ అడుగు బయటకు పెట్టు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత కూడా ప్రవాహం ఉంది. ప్రవాహం దాటిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత కాళ్ళు పెడతాం అంటాం ఒక్కొక్కసారి. కానీ థ్యాంక్ గాడ్ ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు యాజకులు విశ్వాసంతో మందసాన్ని భుజాన ఎత్తుకొని కాళ్ళు పెట్టేశారండి. కాళ్ళు పెడితే ఏం జరిగిందో తెలుసా? యోర్దాను ప్రవహిస్తున్న యోర్దాను గోడలాగా నీళ్లు ఆగిపోయినాయి అంట. హల్లెలూయా. మనం కొన్నిసార్లు విశ్వాసంతో పరిస్థితుల మధ్య అడుగు బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు ఏమని చెప్తున్నాడు? కరెక్టే, మామూలుగానైతే మీరు నడిచినప్పుడు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లి పారతాయి, మీరు మునిగిపోతారు. ప్రవాహం మీకు తెలుసు కదా, చిన్న చిన్న వాగుల్లోనే కొట్టుకుపోతాం మనం వరద వచ్చినప్పుడు. అంటే అంత విస్తరించి ప్రవహిస్తా ఉన్నప్పుడు ఇక్కడ నదిని దాటాల్సి వచ్చినప్పుడు మామూలుగా అయితే మీరు కొట్టుకుపోతారు, కానీ నేను మీతో ఉంటాను. హల్లెలూయా. ఎందుకు మీరు నా సొత్తు కొట్టుకుపోతుందా? నా సొత్తు కొట్టుకుపోతుంటే నేను చూస్తా ఊరుకుంటానా? ఈ నది దాటేటప్పుడు ప్రవాహం మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుందా? తీసుకెళ్ళపోగలుగుతుందా? అసలు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే మీరు నా సొత్తు. నేను చెప్పినప్పుడు విశ్వాసంతో మీ అడుగు బయట పెట్టండి. బయట పెట్టినప్పుడు యొక్క నదీ ప్రవాహము ఒక గోడలాగా ఆగిపోతుంది అని చెప్పి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి నడవమంటాడు. కొన్నిసార్లు మన విశ్వాసం పెంపొందించడానికి నువ్వే మార్గం చేయంటాడు. నువ్వు కాలు పెట్టు, తర్వాత మార్గం ఏర్పడుతుంది అని అంటాడు. కొన్నిసార్లు మనము ఆ యొక్క పరిస్థితిలో మనం ప్రవేశించిన తర్వాత దేవుడు మనకి పరిష్కారాన్ని చూపిస్తాడు. అక్కడ ప్రభువే, ఇక్కడ ప్రభువే. ప్రభువు సేమ్ ఒకే దేవుడు. ఎందుకు ఇది ఇలా చేస్తున్నాడంటే మన విశ్వాసము పెంపొందించాలి. మనం ఇంకొక అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడు అలాగే పసిపిల్లల్లాగా ఉండటానికి వీలు లేదు. మనము అభివృద్ధిలోనికి రావాలి విశ్వాసంలో అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. తరువాత చూడండి,
నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్నిలో నడుస్తున్నారు మీరు, అగ్ని మిమ్మల్ని తరుముకుంటా వస్తా ఉంది. కొంతమంది తీసుకెళ్లి మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాత్రం కాలిపోతారా? కాలిపోవటం సాధ్యమవుతుందా? కుదరదు. ఎందుకంటే మీరు నా సొత్తు. నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను. భయపడకండి. పేరు పెట్టి మిమ్మల్ని పిలిచాను. మీరు మా సొత్తు. నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అగ్నిలో ఏస్తారా? వేయనివ్వండి. ఏమవుతది? ఏమీ కావు. షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని బంధించి ఎప్పుడో బంధించేసి ఉంటారు. ఒక 3 రోజుల కిందటే బంధించారు ఆళ్ళని. తాళ్ళతో కట్టేశారు. గొలుసులు, చెరసాలలతో వాటిని ఏమంటారండి, గొలుసులతో కట్టేసి తీసుకొని వచ్చారు అక్కడ నెబుకద్నెజర్ రాజు దగ్గరికి. తర్వాత ఇంకాస్త మూట కట్టేసి తీసుకొని వెళ్ళిపోయి అగ్నిగుండంలో ఏస్తే ఏమైందో తెలుసా మీకు? షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో ఏస్తే ఏమైందో తెలుసా? కొత్తగా కట్టిన కట్లు, అంతకు ముందున కట్లు మాత్రమే కట్టయినాయి. ఇంకేమీ కట్టవలా. వారి యొక్క తల వెంట్రుక కూడా టచ్ కాలేదు గానీ, వారిని ఏ కట్లయితే కట్టివేశారో, ఏవైతే వాళ్ళని బంధిస్తా వస్తున్నాయో, ఏవైతే చెరసాలలో ఉంచినయో, ఏవైతే బందీగా పడేసి ఉంచినయో, ఆ యొక్క బందీఖానాలు మాత్రమే, ఆ యొక్క తాళ్ళను మాత్రమే దేవుడు జాగ్రత్తగా కట్ చేశాడంతే. ఏమవుతది అగ్నిలో వేస్తే? అగ్నిలో వేస్తే ఆయన సొత్తుకేమీ అవ్వదు. ఆయన యొక్క ప్రాపర్టీకేమీ అవ్వదు గానీ, మనల్ని కట్టి పడివేస్తున్న బంధకాలు మాత్రమే దేవుడు కాల్చివేస్తాడు. మనల్ని శుద్ధి చేస్తాడు. బంగారాన్ని అగ్నిలో ఏస్తే ఏమవుతుంది చెప్పండి? శుద్ధ సువర్ణంగా బయటికి వస్తుంది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను తీసుకొని వెళ్ళిపోయి చంపేద్దాం అని అనుకున్నాడు నెబుకద్నెజర్ రాజు. సాధ్యమా చంపివేయటం? దేవుని సొత్తైన బిడ్డలు ఊరికే అలా అగ్నిగుండంలో ఏస్తే చచ్చిపోతారా? సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే వారు దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా! మనమెవ్వరం కూడా కొంచెం కష్టంగానే ఉంది ఈ సంవత్సరం. కానీ మనమెవ్వరం కూడా ఎర్ర సముద్రంలో నడవలేదు. జోర్దాను ప్రవహించే జోర్దానులో మన కాళ్ళు పెట్టలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలాగా అగ్నిగుండంలో కూడా పడివేయబడలేదు. వారితో పోల్చుకుంటే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు చిన్నవే. అలా అని నేను తప్పుగా అని అనటం లేదు. మన పరిస్థితులు మనకి పెద్దవిగానే అనిపించొచ్చు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, భయపడవద్దు. ఎందుకంటే మిమ్మల్నందరినీ కూడా ఒక్కరొక్కరిని పేరు పెట్టి పిలుచుకున్నా నేను. నిన్ను విమోచించుకున్నాను. నేను మిమ్మల్ని విడిపించాను. నేను డబ్బులిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. నా యొక్క రక్తం ఇచ్చి మిమ్మల్ని నేను నా సొత్తుగా, నా యొక్క ఆస్తిగా చేసుకున్నాను. మీరు ఈ పరిస్థితుల గుండా వెళ్ళిపోయినప్పుడు మీరు కాలిపోరు. జ్వాలలు మిమ్మల్ని కాల్చవు. ఏం చేస్తాయంటే జ్వాలలు మనల్ని ఏవైతే పట్టి పీడిస్తున్నాయో మన వ్యసనాలను, మన యొక్క ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న వ్యసనాలు మాత్రమే కాలిపోతాయి. మనల్ని పట్టి పీడిస్తున్న ఆ పాప సంబంధమైన ఆలోచనలు మాత్రమే దేవుడు ఈ శ్రమలలో కాల్చివేస్తాడు. అంతేగాని శ్రమలలో తన యొక్క ఆస్తి శుద్ధ సువర్ణమైన తన బిడ్డలకు ఏ హాని రాకుండా దేవుడు చూస్తాడు. ఈ సువర్ణాన్ని ఇంకాస్త శుద్ధి చేయటానికి మాత్రమే దేవుడు ఈ శ్రమలను అనుమతిస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అగ్ని మధ్యలో నడిచినప్పుడు మనం కాలిపోం గాని మనల్ని పట్టి పీడిస్తున్న వ్యసనాలు మాత్రమే కాలిపోతాయి. మంచిదే గదా! దేవుడు ఏం చేసినా గాని మన యొక్క విశ్వాసాన్ని పెంచటానికి, మనల్ని శుద్ధి చేయటానికి మాత్రమే దేవుడు చేస్తా ఉంటాడు. 3వ వచనానికి వెళ్దాం. యెహోవానగు నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చియున్నాను. ఏమని చెప్తున్నాడంటే, నేను మీ దేవుడునయ్యా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. నిన్ను నువ్వు రక్షించుకోలేవు. నీ వల్ల కాదు. నీ స్నేహితులు నిన్ను రక్షించలేరు. నీ బంధుమిత్రులు నిన్ను రక్షించలేరు. ఎవ్వరూ కూడా నిన్ను రక్షించటం సాధ్యం కాదు. నేనే పూనుకున్నాను. నేనే నిన్ను రక్షిస్తాను. ఎందుకంటే నీవు నా సొత్తు. నేను నీ దేవుడును. మీరు నా కుమారులు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారులు అని, రాకుమారులు అని. ఆ యొక్క దేవాది దేవుని యొక్క బిడ్డలుగా, రాజకుమారులుగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఎంతో విలువను చెల్లించాను.
ఇక్కడ ఐగుప్తు, కూషును, శబాను అని అన్నాడు. అప్పుడు జరిగిన పరిస్థితులు. ఇప్పుడైతే కొత్త నిబంధనలు మనకు తెలుసు కదా! మన యొక్క ప్రాణరక్షణ క్రయధనంగా దేవుడు తన యొక్క సొంత రక్తాన్ని, తన స్వరక్తాన్ని ఇచ్చి దేవుడు మనలను విమోచించుకున్నాడు. మీకు ప్రతిగా, మనకు ప్రతిగా దేవుడు, దేవాది దేవుడు నరరూపధారిగా వచ్చి ఆ యొక్క సిలువని ఎక్కి మనకు మారుగా ఆయన చనిపోయి, మనం నిలబడవలసిన స్థానములో ఆయన నిలవబడి, మనలను తన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని విడిపించి విమోచించాడు. హల్లెలూయా! మీకు బదులుగా నన్ను నేనే ఇచ్చానయ్యా. మీకు బదులుగా మీ యొక్క ప్లేస్‌లో నేను నిలబడ్డాను. అంత విలువైన వారిగా నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. చూడండి 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ మాట నాకెంతో ఇష్టమండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నీవు చాలా ఘనుడవు ఇప్పుడు. దేవుడు ఏమంటున్నాడంటే యూ ఆర్ గ్రేట్ అంటున్నాడు. నీవు ఘనుడవు. ఎందుకు ఘనుడు అయ్యావో తెలుసా? నీవు నాకు ఇష్టం కాబట్టి అంటున్నాడు. హల్లెలూయా! చూడండి ఎంత అందమైన మాట ఇది. నీవు నా దృష్టికి ప్రియుడువు. నీవంటే నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు ఎక్కడో ఉన్నవాడిని, అనాథగా ఉన్నవాడిని నా కుమారునిగా చేసుకున్నాను, నా కుమార్తెగా చేసుకున్నాను. ఒక్కసారి నా కుమారుడివి, కుమార్తెవి అయిపోయిన తర్వాత నువ్వు ఆటోమేటిక్‌గా నా కుమారునిగా, రాజకుమారుడిగా, ఘనుడిగా మారతావు. నువ్వు ఘనుడివయ్యావని దేవుడు నిన్ను ప్రియునిగా చేసుకోలేదు గానీ, నీవు ప్రియుడివయ్యావు గాబట్టి ఘనుడివైతివి. అంటే నేను నిన్ను ప్రేమించాను గాబట్టి నువ్వు ఘనుడివయ్యావు. నువ్వు ఘనుడివయ్యావని నేను ప్రేమించట్లా. చూడండి. అందుకనే అంటాడు గదా! మనకి రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు. మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించెను. ఆ విధంగా తన యొక్క ప్రేమను దేవుడు వెల్లడి చేశాడు. మనం మంచి వాళ్ళమని చెప్పి దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి దేవుడు మనల్ని మంచి వాళ్ళుగా చేసుకుంటున్నాడు. నిందారహితులుగా ఆయన ముందు తండ్రి యొక్క సన్నిధిలో నిలవపెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆశపడతా ఉన్నాడు. అందుకనే చూడండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా నా ప్రాణమును అప్పగించుచున్నాను. అలా చదువుకోవచ్చు, మనకు తెలుసు. మన ప్రాణమునకు ప్రతిగా ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక మనకు ప్రతిగా తన సొంత కుమారుణ్ణి అప్పగించాడు. అందుకనే మనము ఘనులమైతిమి. మరలా అదే మాట చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. హల్లెలూయా! హల్లెలూయా! చాలా మంది బాధపడతా ఉన్నారు. మన సహోదరులు కుటుంబాన్ని చూసి చాలా రోజులైపోయింది, బెంగగా ఉందన్న, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలనుంది, అమ్మని చూడాలనుంది అని అందరూ కూడా ఎంతో ఆశతో చాలా బాధపడతా ఉన్నారు. నాకు తెలుసు. మీకులాగానే మీ పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను. నేను చాలా సార్లు ఒంటరిగా కూర్చొని ఏడుస్తా ఉంటాను. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, తూర్పు నుండి నీ సంతానమును తెప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తాను. భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను. అవన్నీ కూడా అప్పగించమని నేను ఆజ్ఞ ఇస్తాను. సమయం వస్తదండి. సమయం వచ్చినప్పుడు దేవుడు బిడ్డలను అప్పగించమని, తన బిడ్డలను అప్పగించమని ఉత్తర దిక్కునకు, దక్షిణ దిక్కునకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. భూదిగంతముల నుండి నా కుమారులను, కుమార్తెలను తెప్పించమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ యొక్క ప్రవచనము ఇశ్రాయేలు గురించి చెప్పబడిన ప్రవచనం. ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడ్డారు. ఆ యొక్క పరిస్థితుల నడుమ వారు ఈ యొక్క భూదిగంతముల వరకు అన్ని దేశాలకి మామూలుగా చిందరవందరగా కొట్టివేయబడ్డారు. వారందరినీ కూడా దేవుడు అంత్య దినాల్లో సమకూరుస్తానన్నాడు. అదే విధంగా వాగ్దానం చేసిన విధంగానే దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని 2000 సంవత్సరాల తర్వాత సృష్టించి ఎక్కడెక్కడున్న యూదులందరినీ కూడా సమకూర్చి వారికి ఒక దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క ప్రవచనము
క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలు 600 సంవత్సరాల కింద చెప్పబడిన ప్రవచనము 2500 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా సాధ్యం చేశాడు. అదే మన జీవితంలో కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. మనకు కూడా చెప్తున్నాడు. మన పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్తున్నాడు. మీరు మీ సంతానం గురించి భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, బాధపడకండి. మీ తల్లిదండ్రుల గురించి బాధపడుతున్నారేమో, బాధపడకండి. వారి గురించి నేను ఆజ్ఞ ఇస్తాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! మీరు యాకోబుగా ఉన్నప్పుడు మీ పేరు తెలుసు. మిమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చుకున్న వాడను నేనే. ఇశ్రాయేలు పాడైపోయినప్పుడు మరలా సమకూర్చి విమోచించిన వాడను నేనే. రక్షణ క్రయధనంగా నా రక్తాన్నిచ్చి మీకు మారుగా మరణించి, మీకు మారుగా నన్ను నేను అప్పగించుకొని మిమ్మల్ని విమోచించిన వాడను నేనే. మీరు నా సొత్తు. మీరు నా సొత్తు. నా ఆస్తి. హల్లెలూయా! అందుకే నేను ఆజ్ఞాపిస్తాను అని చెప్పి దేవుడు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఈ దినాల్లో మీరు భయపడతా ఉన్నారేమో, మీరు బాధపడతా ఉన్నారేమో, ఈ పరిస్థితులకి దేవుడు చక్కటి పరిష్కారాన్ని చెప్తున్నాడు. నేనేనండి, వేరే వాళ్ళు ఎవరో కాదు. ఎవరినో పంపించటం కాదు, నేనే మీకు తోడై ఉంటాను. హల్లెలూయా! ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షిస్తాను. వేరే వాళ్ళకి ఎవరికి ఔట్‌సోర్స్ చేయడంట. యెహోవానగు నేను నీకు దేవుడును. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షిస్తాను. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దేవుడే పేరు పెట్టి పిలిచి, మీ పేరు పెట్టి నేను నిన్ను రక్షిస్తాను. నేనేనయ్యా, నేనే మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ కూడా తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి ఎన్ని సార్లు ప్రభువు నేనే, నేనే, నేనే అని చెప్తున్నాడో. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు పదే ఈ మాట మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఈయన యొక్క మాటను మనం వినాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి అని. సో మనం ఆయన గొర్రెలుగా ఉన్నట్లయితే ఈ స్వరాన్ని మనం విందాం. ఏమని అంటున్నాడు దేవుడు? నేను మిమ్మల్ని విమోచించాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నా దృష్టికి గనులయ్యారు. మీరు ఎంతో గనులయ్యారు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ కొరకు నా ప్రాణాన్ని సైతం ఇచ్చాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుడు మన గురించి పదే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా! 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 దేవుడు మనల్ని వదిలిపెట్టడండి. మనం ఎర్ర సముద్రంలో ఉన్నప్పుడు వదిలిపెట్టడు. యొర్దాను నది దాటేటప్పుడు వదిలిపెట్టడు. అగ్నిగుండంలో మనల్ని పడవేసినా గాని దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను వదిలిపెట్టడు. ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీరు నా దృష్టికి ఘనులైతిరి అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వాగ్దానాన్ని తీసుకోగలుగుతామా మనం? మీరు 31వ తారీఖు వరకు ఎదురు చూడక్కర్లేదండి వాగ్దానం కోసం. ఈ వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలున్నాయి. రోజుకి 100 వాగ్దానాలు తీసుకున్నా సరిపోయే అన్ని వాగ్దానాలున్నాయి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో. ఒక్క వాగ్దానంతో సరిపెట్టుకుంటే ఎలాగండి? 31వ తారీఖు ఆ ఒక్క వాగ్దానాన్ని చదువుకుంటే సరిపోతుందా? మీకు దేవుడు ఇంత చెక్ బుక్ ఇస్తే అందులో ఒక చెక్ చాలని అనుకుంటే పద్ధతిగా ఉండదు కదా! ప్రతిరోజు తీసుకుందాం. దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా ఆయన దృష్టిలో ఆయన ఆమేన్, యెస్ అనేసి ఆయన సంతకం పెట్టి మనకిచ్చాడు. అది మనం తీసుకుందాం. ఈ వాగ్దానాలను ఎవరైతే నమ్ముతారో వారు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా! దేవుడు నాతో మాట్లాడిన ఒక్క విషయాన్ని మీతో పంచుకొని ఈరోజు ముగించుకుందాం. మనం ఎలా అంటే నడి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న పడవలో ఉన్నాం. ఆ పడవని కష్టపడి తెడ్లేస్తా ఉన్నాం ఒడ్డుకు చేరాలని. అటు ఏస్తున్నాం. మనం శ్రమ పడతా ఉన్నాం. అదేమో మనము ఎంత ప్రయత్నం చేసినా గాని గాలి మనల్ని కొట్టి వేస్తానే ఉంది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే పైనుంచి ఒక హెలికాప్టర్‌ని పంపించాడు. లేకపోతే ఒక ఫ్లైట్‌ని పంపించి కిందకు మనకి తాడేశాడు. తాడేసి మీరు ఆ బోట్‌ని వదిలిపెట్టేసి, ఆ బోట్‌లో నీ ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి అబ్బాయి. చాలా ఉన్నాయి. నీ డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. నీ యొక్క సూట్‌కేసులన్నీ దాంట్లోనే ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టేసి
ఈ తాడును పట్టుకున్నట్లయితే నేను నిన్ను నా హెలికాప్టర్‌లోను, నా ఫ్లైట్‌లోనికి తీసుకుంటాను. నువ్వు అయన్నీ వదిలేసి ఈ తాడు పట్టుకో అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడాడు. మీకు అదే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. నడి సముద్రంలో మనం ఒడ్డుకు చేరాలని ఇవన్నీ భుజానేసుకొని, ఇవన్నీ ఏది మిస్ అవ్వకుండా ఒడ్డుకు చేరాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని మనం కట్టుకున్నాం అనుకోండి. మన ఒడ్డుకి కట్టుకున్నాం అనుకోండి, మన నడుము కట్టుకున్నాం అనుకోండి, మన భుజానేసుకున్నాం అనుకోండి, మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. అవన్నీ యేసుకొని ఆయన తాడు పట్టుకుంటం కష్టం. తాడు తెగిపోతదనమాట. తాడు మన కోసం యేసాడు అంతేగాని మనతో పాటున్న పెట్టెల కోసం కాదు. విశ్వాసంతో వీటన్నిటిని వదిలిపెట్టేసి, ఆ దేవుడిచ్చిన ఆ యొక్క తాడును పట్టుకున్నట్లయితే, దేవుడు ఏం జేస్తాడంటే, మనల్ని గమ్యస్థానానికి చేరుస్తాడు. ఆయన యొక్క విమానంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. పడవ మీరు ఎంత కష్టపడి తెడ్డేసినా 2, 3 కిలోమీటర్లు గూడా ముందుకు వెళ్లరు. కానీ విశ్వాసంతో ఆ తాడు పట్టుకుంటే, దేవుడు మనల్ని ఫ్లైట్‌లో కూర్చోబెట్టి, ఆ యొక్క నడి సముద్రంలో తుఫాను నడుమ 1000 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానాన్ని చేరుస్తాడు. ఒక్కసారి విమానంలో కూర్చున్న తర్వాత మనం చేయాల్సింది ఏమి ఉండదు గదా! ప్రశాంతంగా రిలాక్స్ అవుతాం. మీరెళ్లి విమానంలో తెడ్డేస్తారంటే ఎవరన్నా? ఎవరు ఎయరనుకుంటున్నా నేను. తెడ్డెయ్యాలి ఎప్పుడంటే, నడి సముద్రంలో బోట్‌లో ఉన్నప్పుడు తెడ్డేస్తాం. అప్పుడు మన స్వశక్తి మీద ఆధారపడతాం. ఆ స్వశక్తి మీద ఆధారపడినప్పుడు చిన్న గాలికి కూడా కొట్టుకొని పోతాం. కానీ ఒక్కసారి దేవుని యొక్క విమానంలో మనం ప్రవేశించినప్పుడు, మన నాయకుడు, నావికుడు ఆయన కెప్టెన్‌గా ఆయన యొక్క విమానాన్ని నడుపుతున్నప్పుడు పెద్ద పెద్ద టర్బులెన్స్‌లో గుండా గూడా దేవుడు మనల్ని 1000 కిలోమీటర్ల వేగంతో దేవుడు మన గమ్యస్థానాన్ని చేర్చాలని ఆశపడతా ఉన్నాడు. ఒక్కసారి అక్కడికొచ్చి, "వచ్చి నా దగ్గర మీరు రిలాక్స్ అవ్వండ్రబ్బాయ్. నా దగ్గరొచ్చి రిలాక్స్ అవ్వండి. ఎందుకో కష్టపడతారు? ఎందుకు మీ సొంత శక్తితో మీ యొక్క సొంత శక్తిని ఆధారం చేసుకొని ఎన్ని రోజులు ఆ యొక్క నడి సముద్రంలో తెడ్డు వేస్తా ఉంటారు? నన్ను నమ్మండి. నన్ను నమ్మి, నన్ను ఆధారంగా చేసుకొని విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి. నేను మిమ్మల్ని గమ్యస్థానం చేరుస్తాను. ఎవ్వరు ఏమి చేయలేరు. మీరు ఎంత కష్టపడినా గాని అక్కడక్కడే తిరుగుతా ఉంటారు. మీకంటే కొంతమంది ముందెళ్ళిపోయారని మీరు కొంతమంది బాధపడతా ఉంటారు గదా! చాలా సమయం వ్యర్థమైపోయింది. తెడ్డు నేను ఫాస్ట్‌గా వేయలేకపోయాను. కొంతమంది మోటార్ బిగించుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. నాకంటే అభివృద్ధిలోనికి వెళ్తున్నారని జెప్పి కొంతమంది కంగారు పడతా ఉన్నారేమో! ఎన్ని బోట్లు ఎంత వేగంతో వెళ్ళినా గాని, ఒక్కసారి మీరు విమానంలో కూర్చున్నారంటే, అన్ని బోటుల్ని దాటుకుంటా వెళ్ళిపోతున్నాం. ప్రపంచంలో ఎంత స్పీడ్ బోట్ అయినా సరే, వెనక్కి వెళ్ళిపోతుంది. మన దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. మీరు నమ్మగలుగుతారా? దేవుడు ఈరోజు ఇన్ని వాగ్దానాలు, ఇన్ని విషయాలు తెలియచేసిన తర్వాత, మనం ఇంకా కూడా దేవుడిని విశ్వసించకుండా, లేదు నేనిక్కడే ఉంటాను, నడి సముద్రంలోనే ఉంటాను, నా యొక్క స్వశక్తిని ఆధారం చేసుకొని నన్ను నేనే విమోచించుకుంటాను, నన్ను నేనే విడిపించుకుంటాను అని చెప్పి మీరు అలాగే ఉన్నట్లయితే చాలా కష్టాలు పాలవ్వాల్సొస్తది. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు, నేనే, నేనే, నేనే అని చెప్పి ప్రతి విషయంలో గూడా ఇక్కడ మనం చేయాల్సినయి ఏమన్నా ఉన్నాయండి? ఇన్ని వచనాలు మనం చదువుకున్నాం గదా! ఇన్ని వచనాల్లో మనం ఏమన్నా చేశామా? ఒక్కొక్కసారి విశ్వాసంతో దేవుడు కాలు బయట పెట్టమంటాడు. అదే అంతకు మించి పెద్ద పనులేం మనకు చెప్పలేదు దేవుడు. అది కూడా మన విశ్వాసాన్ని పెంపొందించటానికి మనల్ని యుద్ధాలు చేయమంటలేదు. మనల్ని కొండలు చదును చేయమని చెప్పటం లేదు. కానీ భయపడకుండా నేను చెప్పిన మాట వినండిరా బాబు! భయపడకండి. భయపడకుండా వచ్చి చక్కగా కూర్చోండి. సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి. నేను కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తాను మీకు. కూర్చొని చక్కగా మీకు వీడియో ప్లే చేసుకోండి. విమానంలో కూర్చొని ఏం చేస్తారు మీరు లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు? ముందు స్క్రీన్స్ ఉంటాయి, మానిటర్స్ ఉంటాయి. మీకు నచ్చిన వీడియో ఏదో చూసుకుంటూ ప్రశాంతంగా గడుపుతా ఉంటారు. సమయానికి భోజనం తీసుకొనిస్తారు, డ్రింక్స్ తీసుకొనొచ్చి ఇస్తారు. 1000 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తా ఉంటుంది. అదే మీ పడవ మీరు రో చేసుకోవాలనుకుంటుంటే ఎంత కష్టమో ఊహించుకోండి. దేవుడిచ్చేది మనం చేసేదానికి అంత వ్యత్యాసం ఉంటుంది. ప్రతి పరిస్థితుల్లో గుండా గూడా దేవుడు దేవుని మీద ఆధారపడినట్లయితే, విశ్వాసంతో అడుగు ముందుకు వేసి, ఆయనిచ్చిన తాడును పట్టుకున్నట్లయితే, దేవుడు తన గమ్యస్థానానికి మనం చేర్చాలని ఆశపడతా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి ప్రార్థన జేసుకుందాం. ఈరోజు మనమందరం కూడా చాలా సార్లు మనంతట మనమే బయటపడాలని ప్రయత్నం జేస్తా ఉన్నాం. స్వజ్ఞానాన్ని, స్వబుద్ధిని ఆధారం జేసుకొని, స్వశక్తిని ఆధారం జేసుకొని, ఎన్నో సార్లు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అని చెప్పి
ఓ కష్టాలు పడతా ఉన్నాం, అలసిపోతున్నాం, సొమ్మసిల్లి పడిపోతా ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేనే, నేనే మిమ్మల్ని విమోచించిన వాడను. మిమ్మల్ని రక్షించిన వాడను నేనే. రక్షించుచున్నవాడను నేనే. మిమ్మల్ని విమోచించేవాడను నేనే. సంరక్షించేవాడను నేనే. దాటించేవాడను నేనే. ఆశీర్వదించేవాడను నేనే. నేనే, 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 నేనే అని చెప్పి ప్రభువు చెప్తా ఉన్నాడు. మన చెయ్యి తీసుకొని వెళ్లి ప్రభువు యొక్క చేతిలో పెట్టగలుగుతామా? లేకపోతే అయ్యే పట్టుకొని కూర్చుందామా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని అంటున్నాడు. ఆ పెట్టెలన్నీ వదిలిపెట్టేసేయండి. ఆ యొక్క భారాలన్నీ వదిలిపెట్టేయండి. మీ బోట్‌లోనే వదిలిపెట్టేసి, మీకు మీరుగా ప్రభువుని వెంబడించటం మొదలుపెట్టినట్లయితే, ఇయన్ని బరువులన్నీ యేసుకొని పరుగు తీయటం కష్టమండి. ఇయన్నీ పక్కన పెడితేనే మీరు పరిగెత్తగలుగుతారు. మారథాన్ పరిగెత్తాలనుకుంటే 42 కిలోమీటర్లు పరిగెత్తాలనుకుంటే, మీరు సూట్ కేస్ నెత్తిన పెట్టుకొని పరిగెత్తడం సాధ్యం కాదు గదా! అవన్నీ పక్కన బెట్టేసి, మీ అంతట మీరే కేవలం మీ వరకే పరుగులెట్టడం మొదలుపెడితే, దేవుడు గమ్యస్థానాన్ని చేరుస్తాడు. దేవుడు తన విమానంలోనికి, తన యొక్క ఫ్లైట్‌లోనికి దేవుడు మనలందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. తన యొక్క విశ్రాంతిలోనికి మనల్ని దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆ బోట్‌లో నడి సముద్రంలో ఉండాల్సిన అవసరం లేదురా బాబు. మీరు నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. నిజమైన విశ్రాంతినిస్తాను. విశ్రాంతినివ్వటంతో పాటు గమ్యస్థానాన్ని ఎంతో వేగంగా మీ సన్నిధిని నేను చేరుస్తాను. 1000 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసుకుంటూ మనం వెళ్ళవలసిన గమ్యస్థానానికి మనల్ని చేర్చాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మరొకసారి ఆ యొక్క పల్లవిని పాడుకుందామా? నడిపిస్తాడు నా దేవుడు అనే పాట పల్లవిని పాడుకుందాం. అలాగే ప్రార్థనా పూర్వకంగా నడిపిస్తాను అని చెప్పాడు. నడిపిస్తాడు. ఆ విశ్వాసంతో ఈ యొక్క పల్లవిని పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా! మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు. గమ్యస్థానానికి చేర్చే దేవుడు. చేయి పట్టి, వెన్ను తట్టి, చక్కటి ఆలోచనలు చెప్పి, ఓహ్! హల్లెలూయా! తన గమ్యస్థానానికి, తన చిత్తాన్ని నెరవేర్చటానికి, గమ్యం వరకి మనల్ని చేర్చటానికి దేవుడు పూనుకున్నాడండి. దేవుడు నేనే చేస్తాను, మరెవరో కాదు, నేనే చేస్తాను. నీ దేవుడనైన యెహోవానగు నేనే, నేనే చేస్తాను. నేనే మీ పక్షమున యుద్ధం చేస్తాను. మీ పక్షాన నేను నిలబడతాను అని చెప్పి దేవుడు మరొకసారి తన వాగ్దానాలను మనకు తెలియచేస్తా ఉన్నాడు. హల్లెలూయా! కళ్ళు మూసుకోండి. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా! నా స్వశక్తిని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని అలసిపోయానయ్యా! అలసటలో ఉన్నాను. సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితిలో ఉన్నాను. నీ చెయ్యి నాకొక్కసారి అందించండి. నీ చేతిలో నా చెయ్యి పెట్టాలని ఆశపడతా ఉన్నాను. నీవిచ్చే ఆ యొక్క నీ యొక్క రక్షణ హస్తాన్ని, నీ యొక్క ఆపన్న హస్తాన్ని పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. నీవిచ్చే ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలని ఆశపడతా ఉన్నాను తండ్రి. ఒకసారి
నీ హస్తమును చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. విశ్వాసంతో మేమున్న బోట్‌లో నుంచి బయటపెట్టి ప్రభువా, మేము అడుగు వేయవలసిన చోట అడుగు వేయగలగటానికి, నీ మాట చొప్పున ప్రభువా మేము నడవగలగటానికి మాకు సహాయం చేసి నడిపించమని, బిడ్డలందరినీ ప్రభువా ఒకరొక్కరిని కూడా వారి పరిస్థితుల్లో అయినా మీరు వారిని భద్రపరచమని, వారిని కూడా ప్రభు ప్రతి బిడ్డను కూడా నీ విశ్రాంతిలోనికి చేర్చమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.